సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యుండై లేదా సుజుకి వెహికల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎస్కేప్ చేయొద్దు. సో ఫస్ట్ వచ్చేసి మనకి కార్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఎక్కువ సేల్ అవుతున్నాయి ఈ సుజుకి కానీ హ్యుండై కార్స్ కానీ మీరు చూసినట్లయితే టాప్ 1 టాప్ 2లోని మీకు మ్యాక్సిమం కార్స్ అయితే ఉంటాయి. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మార్కెట్ సెగ్మెంటేషన్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది డిఫరెంట్ కస్టమర్స్కి. అంటే మీరు హ్యాచ్ బ్యాక్ కేటగిరీలో స్విఫ్ట్ i10 మీకు స్టార్టింగ్ మోడల్స్ ఉంటాయి. తర్వాత మిడ్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి మీకు బెలినో, ఫ్రాంక్స్, అట్లానే i20 హ్యుండై i20 ఉంటుంది. సో సబ్ 4 మీటర్ ఎస్యూవీ కేటగిరీకి వచ్చేసరికి మీకు బ్రెజా ఉన్నది, తర్వాత వెన్యూ ఉన్నది. అట్లానే మీకు ఎస్యూవీ కేటగిరీకి వచ్చేసరికి సుజుకీలో గ్రాండ్ విటారా ఉన్నది. సో మీకు హ్యుండైలోనే వచ్చేసరికి క్రెటా ఉన్నది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ బడ్జెట్లో, ఒక్కొక్కరికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్కి అనుగుణంగా వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అందుకని ఎప్పటికీ కూడా మీకు టాప్ సేల్స్లో ఉంటుంది. అంతేకాకుండా మీకు ఫిట్ అండ్ ఫినిష్ పరంగా కానీ ఓవరాల్గా మీకు ఇంజిన్ పరంగా కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండదు. సో రిలయబిలిటీ పరంగా మంచి వెహికల్స్ ఇవైతే. సో తర్వాత మీకు రీసేల్ వాల్యూ కూడా మీకు మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మీకు వెహికల్ కొన్న తర్వాత కూడా మీకు ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. సో సర్వీస్ కూడా మీకు చాలా వరకు సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ, విలేజెస్లో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా మీకు సర్వీస్ అనేది మీరు చాలా సులువుగా చేసుకోవచ్చు. లోకల్ మెకానిక్స్ కూడా మీకు సర్వీస్ చేస్తారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఈ వెహికల్స్తోనైతే మీకు ఉండదు. సో ఇవి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీకు సుజుకి హ్యుండై కార్స్ ఎందుకు ఎక్కువ సేల్ అవుతున్నాయి అనేదానికి. సో తర్వాత నెక్స్ట్ చూసేసరికి మనకి ప్రోస్ అండ్ కాన్స్, అంటే సుజుకి తీసుకోవాలా హ్యుండై తీసుకోవాలా అని చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ తర్వాత నెక్స్ట్ పాయింట్లోని సెగ్మెంట్ వైజ్ చెప్తాను. సో అక్కడ మీకైతే క్లియర్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ఆ పాయింట్కి వచ్చేసరికి సుజుకి తీసుకోవాలా హ్యుండై తీసుకోవాలా అనే ఆలోచనలో ఉంటే కనుక మీకు ఒక బడ్జెట్లోని కావాలి, మీకు ఓవరాల్గా ఇంజిన్ బాగుండాలి, సర్వీస్ నెట్వర్క్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి సుజుకి అయితే బెస్ట్. సో కొంచెం ప్రీమియం మనీ పెట్టగలను, ప్రీమియం డబ్బులు పెట్టగలను, కొంచెం ఎక్కువ ఫీచర్స్ కావాలి, తర్వాత మీకు ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా సుజుకి కన్నా కొంచెం బెటర్ క్వాలిటీ ఉండాలి వెహికల్స్లోని అనుకున్న వాళ్ళకి, అదేవిధంగా సర్వీస్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు, రీసేల్ వాల్యూ బాగుండాలి అనుకున్న వాళ్ళు హ్యుండై అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ చూద్దాం ఏ వెహికల్స్ ఉన్నాయి, ఏ వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకోకపోవచ్చు, అది మీకు వదిలేదు. కేటగిరీ వచ్చేసరికి మీకు హ్యాచ్ బ్యాక్ కేటగిరీ. సో హ్యాచ్ బ్యాక్ కేటగిరీలోని మీకు స్విఫ్ట్ ఉంటుంది, తర్వాత హ్యుండైలోని వచ్చేసరికి మీకు i10 ఉంటుంది. సో ఈ కేటగిరీలోని మీరు చూసినట్లయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనైతే మీకు స్విఫ్ట్ ఈజ్ ద బెస్ట్ వెహికల్. ఎందుకంటే మీకు ఆ డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగుంటుంది. సో వెయిట్ టు ఇంజిన్ రేషియో కూడా బాగుంటుంది. సో చాలా ఎంజాయ్ చేస్తారు డ్రైవింగ్ స్విఫ్ట్ అయితే. అది నేను చెప్తుంది పాత వర్షన్. ఇప్పుడు కొత్త వర్షన్ స్విఫ్ట్ ఏదైతే వచ్చిందో, సో కొత్త కార్ తీసుకునే వాళ్ళకి అయితే నేను సజెస్ట్ చేసేది i10కి వెళ్ళమని. ఎందుకంటే కొత్త స్విఫ్ట్లోని మీకు 1 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. సో నా ఉద్దేశంలోని 1.2 లీటర్ i10లోని 4 సిలిండర్ ఇంజిన్ ఏదైతే ఉందో అది కొంచెం రిఫైన్డ్గా ఉంటుంది. అది నేను పర్సనల్గా కూడా డ్రైవ్ చేశాను. సో నాకు బాగా అనిపించింది. సో ఈ ఒక్క రీజన్తోనే నేను ఫస్ట్ హ్యాండ్ వెహికల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు i10 తీసుకోండి, సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నట్లయితే మీరు స్విఫ్ట్ అయితే ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మీకు హ్యాచ్ బ్యాక్లోని మిడ్ సెగ్మెంట్ కేటగిరీ. సో ఈ కేటగిరీలోని మీకు సుజుకీలోని బలినో, తర్వాత ఫ్రాంక్స్ ఉన్నది. అదే టైంలోని మీకు హ్యుండైలోని మీకు i20 అయితే ఉన్నది. సో మీకు ప్రీమియంగా వెహికల్ ఉండాలి, తర్వాత మంచి ఫీచర్స్ ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ i20 మీకు బడ్జెట్ ఉన్నది అంటే. లేదు అంటే మీకు ఒక రీజనబుల్ బడ్జెట్లోని మీకు బలినో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో నేను పర్సనల్గా 6 years యూస్ చేశాను బలినో. సో స్పేస్ వైజ్, కంఫర్ట్ వైజ్ మీకు చాలా బాగుంటుంది. ఇంజిన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, గేర్ బాక్స్ చాలా బాగుంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్స్ ఇన్ ద సెగ్మెంట్. సో సిమిలర్లీ ఫ్రాంక్స్ ఏదైతే లాంచ్ చేశారో, సో కొంచెం మీకు హైట్ అయితే ఇంక్రీజ్ చేశారు సో వెహికల్. సో అది కూడా మీరు చెక్ చేయండి. ఫ్రాంక్స్ కనుక మీకు నచ్చినట్లయితే యూ కెన్ గో విత్ ఫ్రాంక్స్. సో దాని నెక్స్ట్ కేటగిరీ ఏదైతే ఉందో అది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీ. సో ఇందులో వెన్యూ ఉంది.
తర్వాత హ్యుండైలో వెన్యూ ఉంది, తర్వాత మీకు సుజుకీలోనే మీకు బ్రెజా ఉన్నది. సో మీరు కనుక హ్యుండై లేదా సుజుకి చూస్ చేసుకోవాలనుకుంటే నా సజెషన్ అయితే బ్రెజాకి వెళ్ళండి. ఎందుకంటే బ్రెజాకి మోర్ స్పేస్ ఉన్నది, సో మోర్ కంఫర్టబుల్గా అయితే మీరు కూర్చోవచ్చు. సో వెన్యూ నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను, బట్ స్టిల్ నేనైతే బ్రెజా అయితే సజెస్ట్ చేస్తాను. అది మళ్ళీ మీకు మీ యూజబిలిటీ ఏదైతే ఉందో అది వేరీ అవ్వచ్చు. ఒకవేళ మీ యూజ్ కనుక తక్కువ ఉన్నది అంటే వెన్యూ చూస్ చేసుకోండి, లేదంటే గో ఫర్ బ్రెజా. సో దాని నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎస్యూవీ కేటగిరీ. ఎస్యూవీ కేటగిరీలో మీకు సుజుకి నుంచి గ్రాండ్ విటారా ఉన్నది, అలాగే మీకు హ్యుండైకి వచ్చేసరికి క్రెటా ఉన్నది. సో క్రెటా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మీరు చూసినట్లయితే సేల్స్ నెంబర్స్లో కూడా ప్రజెంట్ క్రెటా ఎక్కువ ఉన్నది. సో మీకు ఓవరాల్ ఫీచర్స్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ డెఫినెట్గా మీకు లుక్స్ వైజ్ కూడా మీకు అదే మీకు కొంతమందికి క్రెటా నచ్చవచ్చు, కొంతమందికి విటారా నచ్చవచ్చు, బట్ పర్సనల్గా అయితే నాకు క్రెటా అయితే నచ్చింది. సో ఇవి మన డిఫరెంట్ కేటగిరీస్లోని ఉన్న వెహికల్స్. సో నా ఒపీనియన్లోని నేను ఏ వెహికల్స్ అయితే నేను బెస్ట్ అనుకున్నానో, నేను చాలా వరకు వెహికల్స్ అయితే నేను డ్రైవ్ చేశాను కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్లోని నేనైతే షేర్ చేశాను. సో ఒకవేళ కనుక మీకు ఏదైనా స్పెసిఫిక్ వెహికల్ మీద డౌట్ ఉంది, ఎస్పెషలీ సుజుకి కానీ హ్యుండై కానీ, సో కమెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, డెఫినెట్గా మీ క్వైరీ అయితే నేను ఆన్సర్ చేస్తాను. సో ఇంకా మోర్ కంపారిజన్ వీడియో చేస్తాను. సుజుకి హ్యుండై కాదు, మనం వేరే కేటగిరీ కూడా చూద్దాం, టాటా కానీ మహీంద్రా కానీ ఇట్లా వేరే బ్రాండ్స్తోనైతే కంపేర్ చేద్దాం. ఎందుకంటే చాలా వరకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ వెహికల్స్ తీసుకోవాలి అనేది. సో అందుకే మీ గురించి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో తప్పకుండా ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.